శ్రావణ మాసాలలో వచ్చే పండుగలలో ఒకటి నాగపంచమి. ఈ నాగపంచమికి పెద్ద ఎత్తున భక్తులు పుట్టల వద్దకు వెళ్ళి అక్కడ నాగేంద్ర దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే మనం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున నాగదేవతకు పూజలు చేస్తున్నారు. ప్రస్తుతం తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్డులోని వెలసిన నాగ శివాలయం వద్ద భక్తులు తమ ప్రత్యేక పూజలైతే నిర్వహించుకుంటున్న పరిస్థితి. శ్రావణ శుక్లపక్షం పంచమి తిథిన నాగ పంచమిగా కూడా ఈ ప్రజలు భక్తు శ్రద్ధలతో కూడా జరుపుకుంటూ ఉంటారు. పాములను నాగేంద్రగా భావించే హిందూ సాంప్రదాయం లో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ నాగ పంచమి రోజు పెద్ద ఎత్తున భక్తులు తమ మొక్కులను ఇక్కడికి వచ్చి తీర్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనతో పాటు ఇక్కడ రాజు స్వామి ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి స్వామి, ఏదైతే ఈరోజు నాగపంచమి రోజు పెద్ద ఎత్తున భక్తులు పుట్ట వద్దకు వచ్చి పాలు ప్రత్యేక పూజలు చేస్తున్న పరిస్థితి, ఎలా ఇక్కడ ఇలా ఎలాంటి పరిస్థితి ఉంది? ఓం ఓం నమ శివాయ హర హర శంభో శంకర అను ఈ తిరుపతి తిరుమల దేవస్థానం పుణ్యక్షేత్రమైనటువంటి ఇస్కాన్ టెంపుల్ మా రోయస్పేట్ల రోడ్లో నాగ శివాలయం నాగలమ్మ గుడి ఇక్కడ వచ్చేసింది. పెద్ద ఎత్తున సంఖ్యలో భక్తులు వస్తారు. ఇక్కడ ఆదిశేషునటువంటి మొక్కుబళ్ళు, సంతానం లేని వాళ్ళకు సంతానము, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు, నాగదోషం సంబంధించిన వాళ్ళకు ఇది విశిష్టతమైనది. ఇంకా మొక్కుబళ్ళు ఫలించేటు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రతి సంవత్సరము నిన్న వచ్చి 28వ తారీఖు వచ్చేసింది నాగ చతుర్దశి కాబట్టి నిన్న పూజలు జరిగినాయి. 29వ తారీఖున పొద్దు ఈ తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ రోయస్పేట్ల రోడ్డు మధ్య మార్గంలో ఉన్న నాగలమ్మ గుడి నాగ శివాలయంలో ఇక్కడ పూజలు నిర్వహించబడుతున్నారు. భక్తులు కూడా కానీ అనుకున్న కోరికలు తీరతాయి. ఈ గుడి విశిష్టత ఏమరంటే 1960 నుంచి ఉన్న గుడి ఇది ఇప్పుడు డెవలప్మెంట్లేక సక్రంగా రావడం లేదు. దీన్ని ఇప్పుడిప్పుడు మేము వచ్చిన తర్వాత నేను ఒక ఆర్గనైజ్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ అక్కడ పైన వర్క్ చేసినాం కాబట్టి అవగాహన చెందొస్తాం కాబట్టి మేము దీన్ని ముందుకు తీసుకెళ్లాలని ఈ మీడియా ద్వారా కూడా కానీ మంచి స్పందన రావాలని ఒక దేవస్థానం వాళ్ళకు అందరికీ కూడా వినయింప చేసుకొని భక్తులకు అందరూ కూడా కానీ మాకు ఇక్కడ పూజలు చేసుకునే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నాము. ఇక్కడ ఇంకా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాకైతే. ఇక్కడ దీని కూడా ఇప్పుడు కూడా కానీ 1960 నుంచి గుడి ఉన్నా కూడా కానీ ఆ గుడికి కరెంటు కూడా లేదు, వాటర్ సర్వీస్ లేదు. అయినా కూడా కానీ ఏదో రకంలో చూస్తూ ఉన్నాము. ఇక్కడ కొంత హెల్ప్గా అనేది ఇస్కాన్ టెంపుల్ ప్రభువులు అనేది కొంచెం హెల్ప్ చేస్తున్నారు తప్ప వాటర్ సంబంధించి తప్ప మళ్ళీ ఏం లేదు. భక్తులు వస్తున్నారు. దీనికి కొంచెము మాకు అనేక పరిణామాలతో మాకు మంచి శ్రద్ధతో దేవస్థానం మంచిగా బాగా మాకు మేలు చేయాలని, న్యాయం చేయాలని మేము కోరడమైంది. ఏదైతే ఈ శుక్లపక్షమి తిథి నాడు వచ్చే ఈ నాగపంచమి రోజున పెద్ద ఎత్తున భక్తులు ఏదైతే పుట్ట వద్దకు చేరుకొని అక్కడ తమ మొక్కులను కూడా తీర్చుకుంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా దోషాలు ఏవైనా ఉంటే ఆ దోషాలను నివారించే పరిస్థితి ఈ పుట్టకు పాలు పోస్తే వస్తుందనేనని, అలాగే పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టే పరిస్థితి ఉంటుందనేనని కూడా ఇక్కడున్న నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా నాగుల చవితి నాడు అలాగే ఈ పంచమి నాడు కూడా పెద్ద ఎత్తున పుట్టకు పాలు పోయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఆయా ప్రాంతాలలో కూడా పెద్ద ఎత్తున భక్తులు పుట్టల వద్దకు చేరుకొని తమ మొక్కులను అయితే చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మామూలుగా ఏదైతే ఈ శ్రావణ మాసంలో వచ్చే దీనికి ప్రాశస్త్యం ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ పెద్ద ఎత్తున భక్తులు వచ్చి పుట్టకు పాలు పోస్తూ కూడా ఇక్కడ తమ మొక్కులను అయితే తీర్చుకుంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్డులో వెలిసి ఉన్న నాగ శివాలయం ఏదైతే ఉందో ఆ శివాలయం వద్ద భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని తమ మొక్కులనైతే తీర్చుకుంటూ ఉన్న పరిస్థితి. ఇక్కడ నాగదేవతకు నాగదేవత సంబంధించి విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలకు పాలుతో పాటు ఏదైతే పసుపు కుంకాన్ని కూడా సమర్పించి తమ మొక్కులనైతే తీర్చుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున మహిళలు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చి తమ మొక్కులనైతే చెల్లించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో నాగపంచమి రోజు
పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వచ్చి ఏదైతే నాగదేవతలకు ప్రత్యేక పూజలు కూడా చేస్తున్న పరిస్థితి, కుటుంబ సమేతంగా కూడా వచ్చి ఏదైతే తమకు ఉన్న ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలను కూడా పోగొట్టుకునే విధంగా ఇక్కడ ప్రత్యేక పూజలైతే చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ పూజల ఫలితంగా వారు చేసిన ఏదైతే తప్పిదాలు ఉన్నాయో అవన్నీ కూడా పోతాయనే నేను కూడా ప్రాశిస్తాం. ఈ నేపథ్యంలోనే ఏదైతే నాగ దేవతలు కొలువైన ఈ ప్రాంతంలో వారు వచ్చి ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉన్న పరిస్థితి. ఈ ఈ ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే కాకుండా తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా రాత్రికి గరుడు వాహనంపై స్వామివారు భక్తులకు కటాక్షించే పరిస్థితి ఉంది. పౌర్ణమి రోజు మాత్రమే స్వామివారు గరుడ వాహనంపై విహరిస్తారు. కానీ ఈరోజు నాగ పంచమి కారణంగా కూడా స్వామివారు తిరుమల గరుడ వాహనంపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పుట్టల వద్ద భక్తులు బారులు తీరి తమ మొక్కులనైతే తీర్చుకుంటున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్, మెగా 9 టీవీ, తిరుపతి.